విఆర్కే డైట్లో కొబ్బరి నూనె ఫ్యాట్ కింద ఖచ్చితంగా తీసుకోవాలా? నిజానికి మన డైట్లో నేను ఫ్యాట్ కింద మామూలుగా 6 ఆప్షన్స్ చెప్తాను. ఒకటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో చెప్తే, మొదటిది కొబ్బరి నూనె, రెండోది ఒరిజినల్ నెయ్యి, మూడోది వెన్నపూస, నాలుగోది పెరుగు మీద మేగడ, ఐదోది ఆలివ్ ఆయిల్, ఆరోది బటరు. ఇలా 6 చెప్తాను. కానీ నేను ప్రిఫర్ చేసేది మాత్రం ఫస్ట్ 4కే. ఆ రెండు ఏంటంటే గతి లేని పరిస్థితుల్లో కొంతమంది ట్రావెల్లో ఉన్నాము తప్పదనే వాళ్ళు ఒకళ్ళు, అలానే విదేశాల్లో ఉండే వాళ్ళకి ఆలివ్ ఆయిలే కొంచెం ఎక్కువ దొరుకుతుంది ఈ మన చెత్తాటి కంటే. అందుకే నేను ఆలివ్ ఆయిల్ చెప్పాను తప్ప, ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ మీద తప్ప పనికిరాదు. ముఖ్యంగా మన ఇండియన్స్కి ఆలివ్ ఆయిల్ సూట్ కాదు, మనకు ఆలివ్ ఆయిల్ వద్దు. ఎందుకంటే మనకు చేసే హీట్స్లో వంట చేయడానికి ఆలివ్ ఆయిల్ పనికిరాదు. సలాడ్ డ్రెస్సింగ్ లాంటివి లేదా డైరెక్ట్ అటుకు వాడుకుంటారంటే కొంతవరకు ఓకే. పైగా ఇండియాలో దొరికేది అది ఒరిజినల్ ఆయిల్, మనకి పనికిరాదు. అలానే బటర్ కూడా మంచిది కాదు నిజానికి, అది పాల నుంచి తీస్తారు బేసికల్గా. ఇప్పుడు అమూల్ కానీ హెరిటేజ్ కానీ ఇలాంటి వాళ్ళంతా, నేను దాన్ని ప్రిఫర్ చేయను. కాకపోతే గతి లేని పరిస్థితుల్లో దొరకదు అనుకుంటే ఓకే, లేదా బుల్లెట్ కాఫీలో వేసుకుంటానికి అన్సాల్టెడ్ బటర్ వరకు ఓకే. అడిషనల్గా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకుంటాం అనుకోండి, అంతవరకు ఓకే. సో నేను 4 ప్రిఫర్ చేస్తాను డైట్లో. ఒకటి కోకోనట్ ఆయిల్, 2 నెయ్యి, పెరుగు మీద మిగడ, వెన్నపూస. అయితే ఈ చాయిస్ 4 అన్ని సందర్భాల్లోనూ కుదరదు, ఎవరెవరికి కుదరదు. కొన్ని సందర్భాల్లో కేవలం కొన్ని కేసెస్ వాళ్ళకి కొబ్బరి నూనె మాత్రమే తీసుకుని తీరాలని చెప్తాను. మీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా కొబ్బరి నూనె మాత్రమే తీసుకు తీరాలి. ముఖ్యంగా మగాళ్ళు ఆడాళ్ళు కనుక తీసుకుంటే, ఆడవాళ్ళకి మాత్రం నేను 100% కోకోనట్ ఆయిల్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మగాళ్ళకి ఆడవాళ్ళకి ఉండే తేడా బేసికల్ హార్మోన్స్ ఇష్యూస్ ఉంటాయి. హార్మోన్స్ ఇష్యూస్ని బెటర్గా డీల్ చేయగలిగే అద్భుతమైన శక్తి కోకోనట్ ఆయిల్కి ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళకి పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఆర్థరైటిస్ లాంటి సమస్యలు, ఇలాంటివన్నీ నొప్పులు కానీ, పెయిన్స్ ఇలాంటివన్నీ ఉమెన్కి ఎక్కువ. హార్మోన్ సెట్ కావడం కోసం, అలానే సిస్టులు లాంటివి ఉంటే కరగటానికి అద్భుతంగా కోకోనట్ ఆయిల్ పనికి వస్తుంది. కాబట్టి ఉమెన్కి నేను 80% ఉన్నది ప్రిఫర్ చేయను. అలానే క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ కానీ, లేదా డయాబెటీస్ టైప్ 1 కానీ, సోరియాసిస్ లాంటివి ఉంటే కూడా వాళ్ళు నేను వెన్నపూసలు మేగలు తింటానికి నేను ఎంకరేజ్ చేయను. వాళ్ళకి కేవలం కొబ్బరి నూనె మాత్రమే. అంటే మీరు క్యాన్సర్ వేసుకున్నారు, నాకు పట్టలేదన్నా సరే కుదరదు. ఎందుకంటే కోకోనట్ ఆయిల్లో ఉండే ఔషధ విలువలు ప్రపంచంలో మరే ఇతర ఆహార పదార్థం లేవు. సో క్రానిక్ డిసీజులు తగ్గాలంటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని చేయండి. ఎస్పెషలీ లివర్ ప్రాబ్లం లాంటి ఉన్నవాళ్ళైతే సెల్ హెల్త్ నుంచి రిలీజ్ అయిన క్యాప్సూల్స్ అయితే దాంట్లో విటమిన్ ఏడిఏకేలు ఉన్నాయి, ప్లస్ వాము లాంటివి కలిసి వస్తాయి. కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనుకుంటే అది వాడచ్చు. అలా లివర్ ఇష్యూస్ ఉన్నాళ్ళు కూడా, లివర్లో ఏదైనా ఫ్యాట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఒక కోడిగుడ్డు ఎల్లో లాంటివి తినడానికి, ఇతర ఫ్యాట్లు తినడానికి, కోకోనట్ ఆయిల్ తీసుకుంటానికి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన లివర్ మీద లోడ్లో చాలా తేడా ఉంది. నేను అనేక ప్రయోగాల ద్వారా నేను అది తెలుసుకున్నాను. ఖచ్చితంగా మేము ఈవెన్ లివర్ డిసీజెస్ వచ్చిన వాళ్ళలో కూడా, క్రానిక్ లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళలో, వీళ్ళలో కూడా కోకోనట్ ఆయిల్ కనుక ఇచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా రికవరీ కూడా అద్భుతంగా ఉంది. వేరే ఫ్యాట్ ఇచ్చినప్పుడు ఉండే రియాక్షన్ కూడా చాలా వేరుగా ఉంది. సో అంటే ఏదైనా ప్రెషర్లో ఉన్నప్పుడు మనం ఆర్గాన్ మీద ప్రాసెస్ అయ్యి వాడకూడదు. ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీ కనుక ఇబ్బంది అయితే ప్రోటీన్ హై ఉండేయని, ఇప్పుడు ఎగ్ వైట్ కానీ, లేదా మటన్ కానీ, రొయ్యలు కానీ, పన్నీర్ కానీ ఇలాంటివి తీసేయమని చెప్తాం. దేని మీద లోడ్ అయితే అలా. నార్మల్గా అట్లనే మీకు లివర్ మీద కనుక లోడ్ అయితే, ఏదైనా లివర్ సిరోసిస్ లేదా ఏదైనా జాండీస్ లాంటివి వస్తే ఫ్యాట్ని మనం దూరం చేస్తాం, చాలా తగ్గించడమో లేకపోతే కంప్లీట్ లేకుండా చేయడం చేస్తాం. కానీ దానికి కోకోనట్ ఆయిల్ మినహాయింపు. లివర్లో ఉండే ఇష్యూస్ పెద్దవి ఉన్నప్పటికీ కూడా కోకోనట్ ఆయిల్ని లోడ్ అంతా తీసుకోదు. కాబట్టి ప్రపంచంలో కల్లా ది బెస్ట్ ఆయిల్ ఏదైనా ఉందంటే లివర్ ఫ్రెండ్లీ ఏదైనా ఆయిల్ అది కోకోనట్ ఆయిల్. అలానే హార్మోన్స్ సెట్ చేయాలంటే బ్యాలెన్స్కి దానికి కూడా ఈ కోకోనట్ ఆయిల్ పనికి వచ్చినంత ప్రపంచంలో దేని పనికిరాదు. అలానే కొంచెం గ్లామర్ రావాలనుకున్నా కూడా, ఒక మనిషి బాగా అందంగా కనిపించాలి, జస్ట్ బరువు తగ్గడం కాదు అనుకున్నా కూడా కోకోనట్ ఆయిల్ అద్భుతమైన చాయిస్. మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఒక వారం 10 రోజులు తప్పిపోయిన తర్వాత అది ఎక్కువ మందికి అలవాటు అవుతుంది. మీకు దానికోసం ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా రాబోతున్నాయి. మనకందరికీ ఈజీగా ఉండటం కోసం మీరు ఏదైనా ఉపయోగించుకోండి. ఇది దృష్టిలో పెట్టుకుని క్రానిక్ డిసీజులు ఉన్నాడు మాత్రం కొబ్బరి నూనె కంపల్సరీ. నేను ఒళ్ళు తగ్గాలి లేదా జస్ట్ డయాబెటీస్ ఉంది రామకృష్ణ గారు ఏం చేయమంటారు, అవి వెన్నపూస ఇష్టమా వాడుకోండి, నెయ్యి ఇష్టమా వాడుకోండి, పెరుగు మీద మేగడ ఇష్టమా వాడుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. సార్ నాకు క్రానిక్ డిసీజులు ఉన్నాయి, నో వే, నాకు కొబ్బరి నూనె పడదండి, నో వే.
దాన్ని ఏదోటి దనుకుని మీరు దాన్ని పంపించాల్సింది. ఎందుకంటే క్రానిక్ డిసీజెస్కి మాత్రం ఎక్సెప్షన్ అది ఉంటుంది. మిగిలినన్నింటిలో నిరభ్యంతరంగా ఒళ్ళు తగ్గడం కోసం దేనికోసమైనా మీరు మిగతా వాడుకోవచ్చు. నా వరకు నేను 2 నెలల్లో 30 కిలోలు తగ్గినప్పుడు నేను చుక్క కొబ్బరి నూనె అంటుకోలేదు, నేను పెరుగు మీద మేగడ తీసుకున్నాను. బహుశా కొబ్బరి నూనె తీసుకుంటే 40 తగ్గి ఉండేవాడిని, వేరే విషయం. ఖచ్చితంగా తగ్గేవాడిని, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద హైయెస్ట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఇన్ ది గ్లోబ్. 92% శాచురేషన్తో ఉండే అద్భుతమైన మోనోలారిక్ యాసిడ్తో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్ కాబట్టి అద్భుతంగా నాకు పనికి వస్తుంది. ఇది కోకోనట్ ఆయిల్కి సంబంధించి ఎవరు తీసుకోవాలన్న క్లారిఫికేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.